అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు. వారెవరో కాదు, డాక్టర్ క్రూవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చెప్పమ్మా. గురుగారు, ఒకప్పుడు మన అమ్మమ్మల్ని, ఇప్పుడు అమ్మల్ని చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మెడలో నల్లపూసలు అనేది వేసుకుంటా ఉంటారు. అసలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏంటి గురుగారు? నల్లపూసలు వేసుకోవటం అనేది అసలు మన సంప్రదాయంలో లేదు. హుహు. భారతదేశం యొక్క సంప్రదాయంలో నల్లపూసలు లేవు. హ్మ్. ఇంకో మాట మనం గట్టిగా చెప్పాలి అంటే మంగళసూత్రాలు కట్టడం అంటారు కదా, తాళిబొట్టు అంటారు. హ్మ్. అది కూడా మన సంప్రదాయం కాదు. మరి ఎక్కడి కొన్ని నుంచి? కొన్ని సంప్రదాయాలు మనం తెచ్చుకున్నాం. హుహు. కొన్ని కొన్ని ఏమవుతుందంటే ఆ టైంకి నడవాలి అంటే ఈ పని మనం చేయాలి. అలా కొన్ని సంప్రదాయాలు వచ్చినాయి మనకి. ఈ ప్రత్యేకించి మనకి నల్లపూసల సంప్రదాయము అది ఎందుకొచ్చింది అంటే 1020వ సంవత్సరం. హ్మ్. ఇది ఇప్పుడు మనకి 2025 కదా, ఇది 26 అవును. కదా. అవును. 1020 దాకా మనకి అసలు ఈ నల్లపూసల సంప్రదాయం లేదు. హుహు. దానికి ముందు ఎలా చేసుకునేవారు అంతకుముందు గురు? మామూలుగా వివాహం అంటే వాళ్ళకి ఏది నెత్తి జీలకర్ర బెల్లం పెట్టడమే కదా. అంతే. అదే అంతే. ఇంక పెళ్లి. అంతే. ఆహా! దాని నెత్తి తర్వాత జీలకర్ర వచ్చినాయి. బెల్లం పెట్టడం. ఆ హ్మ్. సప్తపది ఒకసారి ఆ అగ్ని చుట్టూ 7 అడుగులు. 7 సార్లు తిరిగేసేయటం, ఆ ప్రయత్నాలు చేసేయడం, నమస్కారం పెట్టడం, పెళ్ళైపోయింది. హుహు. అంతగాని ఇంకేం లేదు. చాలా ఖర్చులేని పని ఇది. హాయిగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం కొన్ని సంప్రదాయాలు కొనుక్కు తెచ్చుకున్నాం. హ్మ్. ఎందుకు తెచ్చుకున్నాం మనం? 1020 అని ఎందుకు చెప్పామంటే 1020 ప్రాంతాల్లో గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ వీళ్ళు మన దేశం మీద దండయాత్రలు చేశారు. హ్మ్. అంతే కదా. ఆ! ఈ దండయాత్రలు చేసినప్పుడు గజనీ కేవలం దండయాత్ర చేసి దొరికినంత వరకు సొమ్ము పట్టుకుని లేచిపోయాడు ఇక్కడి నుంచి. హ్మ్. ఆయన ఇక్కడేం రాజ్యం స్థాపించుకోవాలా. హ్మ్. గోరీ వచ్చేటప్పటికి మహమ్మద్ గోరీ ఆయన రాజ్యస్థాపన చేయాలి. ఆయనకి 2 ఒకటి డబ్బులు కావాలి. కాబట్టి ఇక్కడ కొల్లగొట్టేయాలి. హ్మ్. రెండోది ఏమిటి అంటే మత వ్యాప్తి కూడా చేయాలి. ఆ మత వ్యాప్తి చేయాలంటే ఇక్కడ రాజ్యస్థాపన చేయాలి. ఆ రాజ్యస్థాపన చేశాడు. మత వ్యాప్తి కావాలి అంటే ఎలా పెరగాలి? వాళ్ళ యొక్క జనాభా పెరగాలి. వాళ్ళ జనాభా ఎలా పెరుగుతుంది? ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. హ్మ్. అందుకని వాళ్ళు వాళ్ళ మతంలో చెప్పారు అని, ఆ మతంలో ఉన్నది అని అంటూ ఉన్నటువంటి ఆ బహుభార్యాత్వం అనే దాన్ని పైకి తీసుకొచ్చారు. ఓకే. ఓకే. ఎంతమందినైనా చేసుకోవచ్చు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఒక ఆడపిల్ల అనేది కనిపిస్తే చాలు దాన్ని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఆ హ్మ్. నిక్క కట్టేసేవాళ్ళు అంతే. పెళ్ళైపోయింది. అప్పుడు అది చచ్చినట్టు వాడితో వాడు కాపురం చేస్తుంది. పిల్లల్ని కంటుంది. ఎంతమంది పిల్లలు కంటే అంత వాళ్ళే కదా. అవునవును. అంత వాళ్ళు ఆ ముస్లిమ్స్ అయిపోతారు కదా. అవును. అలా ఆ జనాభా అనేది విపరీతంగా పెరగటం అనేది మొదలుపెట్టింది. అసలు ఆ రోజుల్లో మనకి యొక్క పరిస్థితి ఏమిటి అంటే మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మనలోన యూనిటీ లేదు. అంతా అనేకత్వం మనం. మనలో మనం కొట్టుకు చస్తున్నాం. మరి మన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటాం? హ్మ్. అప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలంతా, చదువుకున్న పండితులంతా వాళ్ళు సమావేశమై ఏం చేద్దాము? ఆలోచించి చర్చలు వాళ్ళు సభలు పెట్టుకున్నారు. ఆ సభల్లో వాళ్ళకి దొరికినటువంటిది ఏమంటే వాళ్ళ దగ్గర ఒక మైనస్ పాయింట్ దొరికింది. హ్మ్. ఏమిటి అంటే వివాహమైనటువంటి స్త్రీ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్ళరు. హ్మ్. ఆ ముస్లిమ్స్ వివాహమైనటువంటి స్త్రీ జోలికి వెళ్ళరు. హ్మ్. అదొకటి దొరికింది మనకి. అదొకటి పెద్ద అడ్వాంటేజ్ మనకి. బ్రహ్మాస్త్రం దొరికినట్టు దొరికింది. రక్షణ కవచం దొరికింది మనకి. హ్మ్. దాంతో వీళ్ళు ఏం చేశారు? పిల్ల కనిపిస్తుంది రోడ్డు మీద, దాన్ని పెళ్లి చేసి వదిలిపెట్టేశారు. హ్మ్. హ్మ్. పిల్లకి పెళ్లి చేశారు. అప్పటి వరకు అసలు మనకి ఈ చిన్న పిల్లలకి వివాహం చేయడం, బాల్య వివాహాలోనే అప్పటి వరకు లేవు. ఈ అష్టవర్షాత్ భవేత్ కన్య అని చెప్తూ ఉన్నారు కదా. 8 సంవత్సరాల పిల్లకి అంటే పిల్ల రైతు కాకముందే దాన్ని పెళ్లి చేసేయాలి అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు అప్పటి నుంచి వచ్చింది. ఇది వాళ్ళ దగ్గర నుంచి మనల్ని కాపాడుకోవడానికి వచ్చింది. కాపాడుకోవడం. అంతకుముందు ఎవరికి అట్లా పెళ్లి చేయలే. హ్మ్. ఎక్కడ చేశారు? భారతంలో శంతనుడు ఆవిడ సత్యవతిని వివాహం చేసుకున్నాడు. అప్పటికే సత్యవతి వ్యాసుడిని కన్నది. హ్మ్. అంతే కదా. మరి అలాగే ఈ పాండురాజు కుంతిని చేసుకున్నాడు.
కుంతి అప్పటికే కర్ణుడిని కన్నది. మరి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. అవును. రామాయణంలో రాముడికి సీత అంటే ఆవిడేమి 8 ఏళ్ల పిల్ల 7 ఏళ్ల పిల్ల కాదు. హుహు. అలాగే భాగవతంలో రుక్మిణీదేవి, ఆ రుక్మిణీదేవి కూడా ఏమి 6 సంవత్సరాల పిల్ల 7 సంవత్సరాల పిల్ల కాదు. హ్మ్. ఆవిడ ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి పిల్ల, యవ్వనవతి అయినటువంటిది. కృష్ణుడికి లెటర్ కూడా రాసింది. కృష్ణ నువ్వు వచ్చి నన్ను చేకొని పొమ్ము, రాక్షస విధిని చేకొని పొమ్ము అని రాసింది ఆవిడ. కాబట్టి ఆవిడ పెద్దదే, చిన్నదేం కాదు. ఇట్లా గనుక మనం చూసుకున్నట్లయితే ద్రౌపది స్వయంవరం, ద్రౌపది హ్మ్. ఆవిడ యుక్త వ్యక్తురాలు. అసలు అగ్నిహోత్రంలో నుంచి ఆ హోమకుండం నుంచి రావటమే అలా వచ్చింది ఆవిడ. హ్మ్. కాబట్టి అంతకు ముందు అసలు మనకి ఈ ఆచారం ఉండేది కాదు. చిన్నపిల్లలకి వివాహం చేయటం అనే ఆచారం ఉండేది కాదు. అసలు బాల్య వివాహాలే లేవు మన అసలు పురాణంలో. అవన్నీ మనకు తెలియవు. హ్మ్. మనకు వేదంలో ఎక్కడా లేవు, మనకి తెలియదు. అలా నడిచిపోతోంది. నడిచిపోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది మనకి. మన ఓకే. పిల్లల్ని వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, ఏం చేయాలి? దాని పెళ్లి కనుక మనం చేసి వదిలిపెట్టేసినట్టయితే దాని జోలికి రారు. ఇది సేఫ్‌గా ఉంటారు. ఇది ఒకటి దొరికింది మనకి. హ్మ్. అమ్మయ్య ముందు ఓ పాయింట్ దొరికింది కదా. అవును. ఇందులో నుంచి బయటపడదాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఈ అమ్మాయికి పెళ్ళయిందనే సంగతి వాడికి ఎట్లా తెలుస్తుందండి? నువ్వు చెప్పక నీకు తెలియటం కాదు, హ్మ్. హ్మ్. వాడికి తెలియాలి. అవతల వ్యక్తికి తెలీదు. అవతల వ్యక్తి ఎవడైతే ఎత్తుకుపోతాడో వాడికి తెలియాలి. అప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళైపోయిందయ్యా, ఈ అమ్మాయి జోలి మనం వెళ్ళకూడదు అని అవతలకి వెళ్ళిపోతాడు. హ్మ్. ఆ విషయం వాడికి ఎలా తెలుస్తుంది? రోడ్డు మీద వాడు పోతూ కొంతమంది మెడలో ఈ బోర్డు కట్టి పంపిస్తారు చూడండి, మూర్ఛాల రోజు అని బోర్డు కట్టి పంపిస్తూ ఉంటారు. వాడికి మూర్ఛాల రోజున మనకి ఎలా తెలుస్తుంది? ఆ బోర్డు చూసాం కాబట్టి తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ అమ్మాయికి ఎలా పెళ్ళయిందని మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఒక ఆచారం ఉంది. ఏమిటి ఆచారం? పెళ్ళైనటువంటి వివాహమైనటువంటి స్త్రీకి మెడలో నల్లపూసలు కడతారు. ముస్లిమ్స్ దాంట్లో. ముస్లిమ్స్ నల్లపూసలు కడతారు. ఓకే. కాళ్ళకి మట్టెలు పెడతారు. కాబట్టి మట్టెలు, ఈ నల్లపూసలు మన ఆచారం కాదు, వాళ్ళవి ఆచారం. ఓకే. ఇప్పుడు నేను మీ ఆచారం ఏదో నేను పాటిస్తే నీకు తెలుస్తుంది తప్పించి, మా ఆచారం పాటిస్తే మీకెట్టా తెలుస్తుంది? తెలీదు కదా. మీ ఆచారం నేను పాటించాలి. అందుకని వాళ్ళ ఆచారం ఏమిటి? నల్లపూసలు, మట్టెలు. హ్మ్. కాబట్టి ఈ 2 మనవాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. వివాహం చేసి ఆ వివాహ సమయంలో ఇదిగో పెళ్ళైపోయింది అంటానికి గుర్తుగా అమ్మాయికి మెడలో నల్లపూసలు కట్టడం మొదలుపెట్టారు. హ్మ్. ఇంతవరకు బాగుంది. కాళ్ళకి మట్టలు పెట్టారు. ఇప్పుడు ఎవరైనా కనుక ఒక స్త్రీని మనం చూసినట్టయితే అమ్మాయికి పెళ్ళయిందా లేదా అంటే మెడలో నల్ల పూసలు కనిపిస్తాయి. నల్లపూసలు కనిపిస్తాయి, కాళ్ళకి మట్టలు కనిపిస్తాయి. కాబట్టి అమ్మాయికి పెళ్ళయింది అని ఇవాళ మనకు కూడా తెలుసు. అది చూసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, వదిలిపెట్టేసేవాళ్ళు. ఇలా మన పిల్లల్ని మనం రక్షించుకోవడం కోసమని మనం ఏర్పాటు చేసుకున్నట్టు ఒక రకమైన ఆచారం ఆ రోజునది. అయితే ఇప్పుడు ఈ నల్లపూసలు ఇంత బారున అంటే ఇక్కడ దాకా మనం ఈ నల్లపూసలు ఓ మాల దొండ ఏదో అంటారు కదా దాన్ని, హ్మ్. దాన్ని తయారు చేసి ఇట్లా లోపలికి వేసుకునేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. బయటికి నల్లపూసలు కనిపించలేకపోతే కనిపించాలిగా. నువ్వు అవును. లోపలికి దాచుకుంటే వాడికి ఎట్లా కనిపిస్తుంది? అంతే కదా. వాడికి కనిపించాలి. హ్మ్. ఎలా కనిపించాలి అంటే హ్మ్. మెడలో ఇక్కడికే కట్టుకోవాలి. గొంతుకి. నల్లపూసలు ఇక్కడి దాకానే ఉండాలి. అంతేగాని ఇక్కడి దాకాను ఇంతంత పెద్ద డాలర్ పెట్టి అలా కాదు ఉండవలసినటువంటిది. హ్మ్. ఇక్కడి దాకానే ఉండాలి. మరి ఇక్కడ దాకా ఉంటేనే కదా చెక్క మనకి కనిపించేది. అవునవును. అందుకని ఇక్కడి దాకానే పెట్టుకునేవాళ్ళు. ఇవాల్టికి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. వేద పండితులైనటువంటి వాళ్ళు, స్తోత్రీయ బ్రాహ్మణులు వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చూడండి. ఆ హ్మ్. ఇంట్లో ఉండే వాళ్ళ అమ్మాయిలు కానీ లేకపోతే వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళని చూస్తే ఇక్కడి వరకే ఉంటుంది నల్లపూసలు. మెడ వరకే, కంఠం వరకే ఉంటుంది. హుహు. ఆయన కిందికి జారదు అసలు. దీన్ని నావుగుంట అనేదో అంటారు ఇక్కడ ఉండేది. హ్మ్. అవి దాటి కిందికి రాదు. ఓకే. వస్తే కనిపిస్తుంది కదా. హ్మ్. హ్మ్. అందుకని అలా పెట్టుకునేవాడు. కాళ్ళకి మట్టలు పెట్టుకునేవాడు. వాళ్ళు చూడంగానే కింద చూస్తే మట్టలు కనిపిస్తాయి, పైన చూస్తే నల్లపూసలు కనిపిస్తాయి, ఈ అమ్మాయికి పెళ్ళయింది అని వాడు వెళ్ళిపోయేవాడు. హ్మ్. అది రాను రాను ఇవాల్టి రోజున మనకి ఆ ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇటువంటి ఆచారాలు లేవు మనకి. అయినప్పటికీ మనం ఆ రోజున ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ ఆచారం మాత్రం మన దగ్గర ఉండిపోయింది. ఓకే. ఓకే. గురువుగారు మనకిప్పుడు ఇలా ఉండిపోయినటువంటి ఆచారంతో ఇప్పుడు ఇదేమైంది? హ్మ్. ఇది ఫ్యాషన్ పెరేడ్ అయిపోయింది. హ్మ్. నల్లపూసలు మేము 3 వరుసలు చేయించుకున్నామండి అని ఒకళ్ళంటే, మేము 5 వరుసలు చేయించుకున్నాం అని ఒకళ్ళు అంటున్నారు. దానికేదో కింద పెద్ద పెద్ద డాలర్లు వేస్తున్నారు.
రకరకాలుగా అది ఇక్కడి దాకా వేసుకుని దాన్ని ఒక షో ఎగ్జిబిషన్ అలా మనం చేసుకోవడం ఇది కేవలం అలంకారం కోసం ఇవాళ మనం చేస్తున్నటువంటి పని తప్పించి అది అలంకారం కోసం కాదు. దానికి వెనకాలంత చరిత్ర ఉంది. 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది దాని వెనకాల. అది నల్లపూసలు అంటే. గురుగారు మనకి ఆ సందర్భంలో ఆ సంఘటనప్పుడు మెట్టలు ఇంకా నల్లపూసలు రావడం జరిగింది. మరి తాళి పెళ్ళయింది అని అంటానే గుర్తుగా ఆ తర్వాత కాలంలో తాళిబొట్టు అనేది కట్టడం మొదలుపెట్టారు. మంగళసూత్రము శుభమైనటువంటి తాడు, శుభప్రదమైనటువంటి పసుపు తాడు కట్టమన్నారు. పసుపు తాడు కట్టమంటే ఆ తర్వాత కాలంలో మన వాళ్ళు దాన్ని వీళ్ళక మాడిఫికేషన్ చేసి ఇదిగోనండి పుట్టింటి వాళ్ళు ఒకళ్ళు ఇస్తే అత్తింటి వాళ్ళు ఒకళ్ళు ఇస్తారు అని ఇలా పెడితే భద్రాచలం రాముడికి అయితే 3 మంగళసూత్రాలు ఉంటాయండి అన్నాడు. 3 కాదు 5 కట్టుకోండి, ఎవడు కాదన్నాడు మిమ్మల్ని. మీ బంగారం మీది, మీ మెడంతా వేసుకోండి. ఇలా తర్వాత మనం చేసుకున్నటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా కేవలం అలంకారం కోసం మనం చేస్తున్నవి. ఇవాళ రోజునైనా సరే వివాహ తంతువులో ఆ నాకబలి అని అంటారు, ఆ నాగవల్లి అని అంటూ ఉంటారు మన వాళ్ళు. అక్కడ ఈ నల్లపూసలు పెడతారండి. ఇదంతా ఒక ఆచారం కింద మనం మార్చేసాం, అంటే ఒక తంతు కింద మార్చేసాం వివాహంలో ఆ రోజుల్లో. అదే ఇవాళ కూడా అలా కంటిన్యూ అయిపోతాం. మనం పెళ్లిలో కూడా ఆ ఉండే అన్ని ఈవెంట్స్ అండ్ తంతుల్లో ఒకటి పెళ్లి కాని అమ్మాయితో కూడా నల్లపూసలు అనేది అలా మన ఇష్టం, అలా వచ్చిన పెళ్లి కాని అమ్మాయితో అని మనం అంటున్నాం. కాదండి, బాగా పెద్ద ముత్తైదువులు ఎవరైతే ఉంటారో, పండు ముత్తైదువులు ఎవరు ఉంటారో వాళ్ళతో ఈ నల్లపూసలు గుచ్చించడం అనేది ఒక సంప్రదాయం అని చెప్పి చాలా చోట్ల అలా గుచ్చించడం అనేది అలా జరుగుతుంది. అది వాళ్ళ ఆచారం. అసలు అదే ఒక ఆచారం అని చెప్తున్నప్పుడు ఇవాళ ఇష్టం. అయితే గురుగారు ఈరోజు తెలుసుకున్న కొత్త విషయం ఏంటి అంటే అసలు మన ఆచారం కాదు, మనకి ఒక సిచ్యువేషన్ లో ప్రమాదం వస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి అని అన్నప్పుడు వాళ్ళ కల్చర్ నే మనం తీసుకున్నాం, మన మహిళల్ని మన ఆడపిల్లల్ని రక్షించుకునే అంటే. ఓకే, అయితే చాలా మంది ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తే ఆడపిల్లలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు చక్కగా ఇలా వేసుకునే వాళ్ళు ఇప్పుడు మెడకి సన్నగా ఇలా వేసుకుంటున్నారు. ఎందుకమ్మా అలా వేసుకోవడం ఆ మాత్రం దానికి అనడము, ఫంక్షన్స్ ఉన్నప్పుడు బయటకు తీస్తున్నారు, ఉట్టప్పుడు తీయట్లేదు అంటున్నారు. సో వీటన్నిటిని పట్టించుకొని ఎవరు బాధపడాల్సిన అవసరం ఏమి లేదమ్మా, ఏమి లేదు. అసలు మంగళసూత్రాలు కట్టడం అనేది మన శాస్త్ర ప్రకారం అక్కడ మంగళసూత్రాలు కట్టడం అనేది ఏం లేదు అక్కడ. చాలా సీతా కళ్యాణంలో కూడా అక్కడ చెప్పింది, రాముడికి చెప్తాడు, ఇయం సీత మమసత సహధర్మ చరితవా ప్రత్యక్ష జయనాం భద్రంతే పాణ్యం గృహీష్వ పాడిన. ఇదిగోనయ్యా నా కుమార్తె సీత నీకు నీ వెనకాల నీడలాగా నిన్ను అంటిపెట్టుకుని ఉంటుంది, నువ్వు తీసుకెళ్ళు, వివాహం చేస్తున్నాను అన్నాడు. అంతే తప్పించి దాని చుట్టూ ఆ అగ్నిగుండం చుట్టూ ప్రయత్నాలు చేయించాడు తప్పించి ఆ సప్తపది అన్నాడు, ఆ 7 అడుగులు వేయించాడు తప్పించి అంతకన్నా ఏం లేదు అక్కడ, ఎక్కడా లేదు. ఈ ముహూర్తాలు చూసుకోవటం ఇవన్నీ కూడా ఏం లేవు రమ్మా. రాముడు సీత వాళ్ళ కళ్యాణంలో ఏ ముహూర్తం చూశారు? ఆయన శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడి నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు. ఏదో ధనస్సు బాగుంది కదా ఒకసారి నేను ఎత్తి చూడనా అన్నాడు రాముడు. అక్కడ జరిగింది ఏమంటే ఆయన మన వాళ్ళు ఇక్కడ సినిమాల్లో చూపించినట్టు లేకపోతే ఈ పుస్తకాల్లో పద్యాలు రాసుకున్నట్టు అలా జరగలేదు సీతా స్వయంవరం. మన వాళ్ళు రాస్తారు బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నవారు అని, అట్లా ఏం జరగల అసలు. ఈ విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉన్నాడు, యాగరక్షణ కోసమని రాముడు లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళారు. యాగం అయిపోయింది, అక్కడ వాళ్ళు అక్షతలు వేశారు, అయిపోయింది, వీళ్ళని ఆశీర్వదించారు. అప్పుడు ఈ జనక మహారాజు దగ్గర నుంచి దూతలు వస్తారు విశ్వామిత్రుడి దగ్గరికి. జనకుడు యాగం చేస్తున్నాడు, మిమ్మల్ని రమ్మని ఆహ్వానం పంపించారు వాళ్ళు. సరే ఆయన ఆహ్వానం స్వీకరించి బయలుదేరాడు. విశ్వామిత్రుడు బయలుదేరాడు అంటే విశ్వామిత్రుడు ఒక్కడు వెళ్ళాడు. విశ్వామిత్రుడు సపరివారంగా శిష్య సమేతంగా ఓ 40-50 మంది కలిసి వెళ్ళారు. ఆవిడతోనే దవలోనే మనకి ఈ అహల్య శాప వృత్తాంతం అంతా కూడా అయిపోతుంది. అక్కడికి వెళ్ళారు. వెళ్ళేప్పటికీ యాగం జరుగుతోంది. జనకుడు ఈయన్ని ఆహ్వానించాడు, విశ్వామిత్రుడిని కూర్చోమన్నాడు. ఈ రాముడు లక్ష్మణుడు పక్కన ఉంచున్నారు. ఆయన అడుగుతాడు, ఎవరయ్యా వీళ్ళు చూస్తే
రాకుమారులా కనిపిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే దశరథ మహారాజా యొక్క కుమారులు నా యాగం రక్షించడానికి వచ్చారు. ఈ సమయంలో ఆ యాగం జరుగుతోంది అక్కడ. ఉమ్, విశ్వామిత్రుడు అడిగాడు, రాజా నువ్వు ఏదో నీ కూతురి స్వయంవరం ప్రకటించావు అని ఎప్పుడో విన్నాను నేను, ఏమిటి దాని వృత్తాంతము అని అన్నాడు. అంటే నా కూతురు ఆ శివధనుస్సుని ఇట్లా చేత్తో తోసేసింది, అందుకని శివధనుస్సుని ఎత్తగలిగిన వాడు ఎవరైనా ఉంటే, అంత బలశాలి ఉంటే అతడికి ఇచ్చి నా కుమార్తెను వివాహం చేస్తాను అని నేను ఎప్పుడో ప్రకటించాను. ఆయన ఎప్పుడో ప్రకటించాడు స్వయంవరం. ఓకే. వచ్చేవాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, నమస్కారాలు పెట్టేస్తున్నారు, ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉమ్, అంతా జరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఇలా చేశాను అన్నాడు. విశ్వామిత్రుడు అంటాడు, ఆ ధనస్సు ఏదో మేము చూడొచ్చా అన్నాడు. ఉమ్, నిరభ్యంతరంగా అలాగే చూడు అన్నాడు. జనకుడి యొక్క ఆజ్ఞ మీద వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ధనస్సుని బండి మీద పెట్టుండి తోసుకుని తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు. ఇదిగో ధనస్సు అన్నాడు. ఉమ్, చాలా బాగుంది, చూడటానికి చాలా అందంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నాడు జనక మహారాజు. ఇప్పుడు రాముడు అంటాడు, "ఇది చాలా బాగుంది, ఒకసారి దీన్ని ముట్టుకుని చూడొచ్చా?" దానికి జనకుడిని అడుగుతాడు, "ఏం మహారాజా?" దానికేమో నిరభ్యంతరంగా వెళ్ళి ముట్టుకున్నాడు. ఉమ్, ఏమైనా క్షత్రియుడు కదా, సరదా ఉంటుంది కదా. ఉమ్, అలా ముట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి పైకి లేపితే నిరభ్యంతరంగా లేవదీయి అన్నారు. చేత్తో పట్టుకున్నాడు, ఇలా పైకి లేవదీశాడు. అయిపోయింది స్వయంవరం. ఉమ్, ఉమ్. వాడు చెప్పింది, ధనస్సును పైకి ఎత్తిన వాడికి నా కూతుర్ని ఇస్తాను అన్నాడు. ఈయన పైకి ఎత్తేసాడు, అయిపోయింది. పైకి ఎత్తేసిన తర్వాత ఆ చాపల్యం ఉండదు కదా, ఆ ఉత్సాహం అనేది వెంటనే ఆయన వింటి నారి తీసి పైకి తగిలిద్దామని తగిలించాడు. తగిలించి ఒక్కసారి ఇట్లా ధనస్సును లాగేపడి టప్పని విరిగిపోయింది. అది అనుకోకుండా జరిగింది, అంతేగాని శివధనస్సుకి సీతా కళ్యాణానికి అసలు ఇక్కడి ధనుర్భంగానికి ఏ రకమైన సంబంధం లేదు. ఉమ్, ఉమ్, ఆయనలో కాకతాళీయంగా ఎక్కువ పెట్టాడు, ఇక అత్త డమ్మని విరిగిపోయింది. ఉమ్, మరి వెంటనే ఆవిడ వచ్చింది, మెళ్ళ పొలమాల వేసేసింది, అయిపోయింది వివాహం. మరి ఇక్కడ ముహూర్తం ఎవరు చూశారు? ఎవరు ఏం ముహూర్తం చూడలేదు. చూశారు? ఉమ్, శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని రథం మీద ఎత్తుకెళ్ళిపోయాడు. ఉమ్, ఏం చూశారు? అది రాక్షస వివాహం అది. ఉమ్, కాబట్టి ఇక్కడ ఈ వివాహాలు ముహూర్తాలు చూసుకోవటం ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి ఒక రకమైన ఇది ఛాందసం అందామా అంటే మనం పూర్తిగా అనలేము. ఎందుకంటే మనం కూడా కొన్ని పనులు చేస్తూనే ఉంటాం అట్లా. ఉమ్, మనకి వచ్చినటువంటి ఒక ఆచారం ఇదంతే. అంతే. మన సైకలాజికల్ ఫీలింగ్ అది. ఉమ్, మనం ఏదో ఇది మనం చేసి చూడాలి అని. ఉమ్, అలాగే ఒక ముహూర్తం చూసి ఆ ముహూర్తంలోనే ఈ పెళ్లి చేయాలండి, లేకపోతే మనకి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏమనంటాడు కదా, ముని ముహూర్తమంతో మొండెట్లు మోసారా అన్నాడు. ఉమ్, మరి ఇంత ముహూర్తం చూసి మీరు పెళ్లి చేస్తే వాడు కాస్త ఎట్ట తెచ్చాడు? అవును. కాబట్టి దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఏదో ఒక ఆచారం అలా వచ్చింది ఆ రోజున, దాన్ని మనం పాటిస్తున్నాం అంతే. ఒకప్పుడు వివాహాలు అని అంటే అదొక ప్రామిస్ పైన నడిచేది, అంతే. అంతే. మాట ఇచ్చుకోవడం అంతే. అనే దానిపైన. అంటే ఇప్పుడు ఆ ప్రామిస్ కి ఒక సింబల్ లాగా ఒకటి క్రియేట్ చేసి, తాళి అంటే ఇది, ఇది అంటే ఇది అంతే. అని చెప్పి ఒకటి క్రియేట్ అంతే. చేస్తారు. అంతే. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ బొట్టు పెట్టుకోవటం ఇదంతా నార్త్ ఇండియా సంప్రదాయం. పాపెట్లో ఉమ్, సింధూరం పెట్టుకోవటం అవును. నార్త్ ఇండియా సంప్రదాయం. మన సౌత్ ఇండియాలో లేవు ఇవన్నీ. చాలా చక్కగా వివరించినందుకు, అసలు దీని వెనక ఎలాంటి కథ ఉంది, మనకి ఎందుకు ఈ ఆచారం వచ్చిందని కూడా చాలా బాగా వివరించారు గురుగారు. వెరీ గుడ్. ధన్యవాదాలు.